ఆగస్ట్ 14 దేవుని వాక్య ధ్యానం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవాది దేవుని మహాకృపలో మరొక నూతనమైన దినము చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవునిలో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభువు మనకిచ్చే ప్రతి వాక్యము మనము ఆయనతో కలిసి జీవించేలా చేస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మరవకూడదు. ఎందుకంటే ఈ లోకంలో మానవుడు దేవునికిని మధ్య వైరము కలగజేసుకుంటూ ఉంటాడు. దానికి ప్రధాన కారణం తన నాలుక ద్వారా వచ్చు మాట. ఆ మాట చాలా స్పష్టంగా ఉండాలి. మాటలు మార్చటం, లేని మాటలు చెప్పటం, మన మాటల ద్వారానే మన జీవితాలు ఆశీర్వాదింపబడతాయి. మన మాటల ద్వారానే మన జీవితాలు మన చేతులతో మనమే నాశనం చేసుకునే వారంగా ఉంటాం. అందుకే యేసు ప్రభుల వారు చాలా స్పష్టంగా తెలియజేశారు, నీ మాట ఖచ్చితంగా ఉండాలి. చాలా సందర్భాలలో మనము అనేకులకు మాట ఇస్తాం, కానీ ఆ మాటను నెరవేర్చలేని వారిగా ఉంటూ ఉంటాం. ప్రభు వాక్యంలో చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వబడ్డది. నీవు దేవునికి మాట ఇచ్చి లేదా మొక్కుకొని అది చెల్లించకుండా ఉండడం కంటే మాట ఇవ్వకుండా ఉండడమే శ్రేష్టము. కేవలము దేవుని విషయంలోనే కాదు, నీ పొరుగు వాని విషయంలో కూడా అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. మనం ఒక ప్రమాణం చేశాము, ఒక మాట మన నోటిలో వచ్చింది అని అంటే ఆ మాటకు తగినట్టుగా మనం జీవించాలి. ప్రియులారా, అబద్ధము అనేది కూడా లేని మాటను మాట్లాడటమే. ఆ లేని వార్తను పుట్టించువానికి శ్రమ అని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. దేవాది దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో అబద్ధం ఆడకూడదు అనే మాటను కూడా ఆయన జత చేశారు. ప్రియ విశ్వాసి, నీవు దేవుని మాటను కలిగిన వాడిగా, దేవుని వాక్కు నీ నోట్లో నుండి సత్యమైన మాట రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి మాటలు మనం మాట్లాడటం, మన మాట ఖచ్చితమై ఉన్నప్పుడు మన జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను బహుగా దీవించండి. మాట బహు జాగ్రత్తగా మాట్లాడి ఆశీర్వదింపబడినట్లుగా వారిని ఆశీర్వదించండి. ఈరోజు బిడ్డల ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన ప్రతి కార్యానికి జయము దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.